ఆఫీస్ రన్ డ్యూటీ మూవీ కంప్లీటెడ్. రేఖ చిత్రం కంప్లీట్ అయింది, రిలాక్స్ అవుదాం అనుకునే టైంకి ఆఫీస్ రన్ డ్యూటీ వచ్చింది. ఏం క్యారెక్టర్ రా బాబు, విక్రమార్కుల్లో రవితేజ గారు గుర్తుకు వచ్చారు. మూవీలో స్టోరీ చాలా సింపుల్, ఇన్వెస్టిగేషన్ సంబంధించి అసలు ఆ కేసు ఏంటి, ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే అది స్క్రీన్ ప్లేనే. కంప్లీట్ ఒక టైట్ స్క్రీన్ ప్లే క్రియేట్ చేసి మూవీ అంతా థ్రెడ్మిల్ మీద రన్ చేసినట్టు మంచి స్పీడ్ ఉంటుంది. అలాగే కొన్ని రా సీన్స్ చాలా రియలిస్టిక్గా అనిపిస్తాయి, 3Dలో చూసిన ఫీల్ వచ్చింది. అండ్ ఒక సీన్లో ఇది కామన్గా చాలాసార్లు చూసాంలే అనుకున్నా ఆ హీరో క్యారెక్టర్ ఏంటి అనేది చూపించడం కోసం క్రియేట్ చేసిన బాంబ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. అసలు హీరో కుంచాగో బోబన్ గారి రోల్ చూస్తే స్ట్రాంగ్ అండ్ మోర్ వెయిట్ యాడ్ చేసి బాగా డెవలప్ చేశారు. అండ్ ఆ క్యారెక్టర్కి తగ్గట్టు కొన్ని సీన్స్లో క్రియేట్ చేసిన చిన్న చిన్న స్పార్క్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. కొన్ని సీన్స్లో విక్రమార్కుల్లో రవితేజ గారు గుర్తుకు వచ్చారు. ఈ మూవీ ఆయనకి సెట్ అయింది అనిపించింది. అలాగే మూవీలో కొన్ని నెగిటివ్ రోల్స్ ఆ క్యారెక్టర్కి తగ్గట్టు బాగా ప్రజెంట్ చేశారు. కొన్ని న్యూ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం బాగుంది. ఫైట్ సీక్వెన్సెస్లో ఏదో హీరోకి ఒక్క దెబ్బ కూడా తగలకూడదు అన్నట్టు కాకుండా రియలిస్టిక్గా ఉంటుంది. ఓవరాల్గా మూవీ విషయంలో రన్ చేసిన ఎక్స్పీరియన్స్ కావాలంటే ఈ మూవీ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.